నేమ్ ఇస్ లక్ష్మి. ఐ యామ్ ఫ్రమ్ నల్గొండ. సో ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ చూసిన అన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్. ఎందుకు మనం ఆర్గానిక్ ప్రొడక్ట్ గురించి ఈరోజు తెలుసుకోవాలి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఎందుకంటే మనం తీసుకునేది ప్రతిదీ కూడా కెమికల్ ప్రొడక్ట్. మనకి ఇక్కడ కనిపించే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన సనేజీ కంపెనీ మనకు అందిస్తుంది. ఇందులో మనం అగ్రికల్చర్ గురించి ఈరోజు చర్చిద్దాము. ఏంటి అగ్రికల్చర్ అంటే, మనం తీసుకునే కెమికల్ ఫుడ్ వల్ల మనకి లేనిపోని రోగాలు అయితే రావడం జరుగుతుంది. సో మన కంపెనీ ఏమంటుందంటే, తీసుకునే ప్రొడక్టే కాకుండా పండించే విధానం కానుంచి మార్పు తీసుకురావాలని మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది తయారు చేయడం జరిగింది. సో ప్రతి రైతు ఏంటి అంటే, మ్యాక్సిమంగా నార్మల్గా ప్రతి రైతు నేను నా వరకు, నా కుటుంబం వరకు నేను సేంద్రియ పద్ధతి ద్వారా పండించుకున్న పంట తింటున్నాను కదా అని మిగతా వాళ్ళ గురించి పట్టించుకోవడం, ఆలోచించడం తక్కువ చేస్తారు. కానీ ప్రతి ఒక్క రైతు అలానే ఆలోచించుకుంటూ పోతే, ప్రతి ఒక్క కుటుంబం అలానే ఆలోచించుకుంటూ పోతే ప్రతి ఒక్కరి దగ్గర కూడా కెమికల్ ప్రొడక్టే ఉంటుంది. సో ఇక్కడ మనం కెమికల్ ప్రొడక్ట్ వేయడం వల్ల మన ఆరోగ్య రీత్యమే కాకుండా భూమిలోని సారం మొత్తం తగ్గిపోతుంది. ఇట్లా మనం కెమికల్ వాడకం అనేది ఒక 10 సంవత్సరాలు కంటిన్యూషన్ చేస్తే భూమి దేనికి పనికి రాకుండా పోతుంది. నెక్స్ట్ మన జనరేషన్, మన పిల్లలు ఏం చేయడానికి కూడా పాసిబుల్ ఉండదు. సో మన కంపెనీ అనేది సేంద్రియ ఎరువులు, ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది మనకు అందిస్తుంది. ఈ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల సాయిల్ సారవంతమే ఉండడమే కాకుండా మనం తీసుకునే ప్రొడక్ట్ కెమికల్ ప్రొడక్ట్ కాకుండా న్యాచురల్ ప్రొడక్ట్ ఫుడ్ అనేది తయారు జరుగుతుంది. అందులో ఒకటి సాయిల్ కేర్ అనమాట. ఈ సాయిల్ కేర్ వేయడం వల్ల భూమి సంరక్షిస్తుంది. భూమిని సంరక్షణే కాకుండా, మొక్కకే కాకుండా మనం తీసుకునే పంట కూడా ఆర్గానిక్గా మనకి పండిస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీలో ఎవరైనా రైతులు ఉంటే ఒకసారి ఆలోచించండి. మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం వాడుతున్నాము, ఏం తీసుకుంటున్నాము, కెమికల్ ప్రొడక్ట్ వల్ల మనకు ఎంత లాస్ అవుతుంది, సేంద్రియ ప్రొడక్ట్ వల్ల మనకు ఎంత లాభం ఉండేది అనేది తెలుసుకోండి. మీకు ఇంకా